మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. హైదరాబాద్? హైదరాబాద్ లో. మీ పేరేంటి? హే వరప్రసాద్. ఓ, మరి నా పేరు అడగమా? నీ పేరేంటి? హాసిని. బాగుంది కదూ? నీ ఏజ్ ఎంత? నీకంటే ఓ 2 ఏళ్ళు తక్కువ, 3 ఏళ్ళు ఎక్కువ. మరి ఎందుకు అలాంటి షర్ట్ వేసుకున్నావు? ఏ పాలేదు, ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది కదా. కదానా? పెట్రోల్ కారిపోతుంది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సిద్ధువా? వాడేవాడు? హైదరాబాద్ సాంఘీ టెంపుల్ లో పరిచయం అయ్యాడు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నాడు. సికింద్రాబాద్ మినర్వాకి వెళ్ళి కాఫీ కూడా తాగింది తెలుసా? 1 మినిట్. కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫాలో అవుతున్నావా? మంగళవారం సిద్ధు వచ్చి తన లైఫ్ లో నేను ఎంత ఇంపార్టెంటో చెప్పాడు. సిద్ధు నాకు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేస్తా అన్నాడు. అందుకే కొడైకెనాల్ వెళ్తున్నాను. కొడైకెనాలా? మేం కూడా అక్కడికి వెళ్తున్నాం. హాసిని, నాతో కూడా వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ. ఓకే, అయితే ఫోన్ చెయ్యి. అయితే నెంబర్ రింగ రోజెసా? రింగ రోజెసా? రింగా రోజెస్. 9292344656. 9292. అది నా పాత నంబర్. 9292346878. 9268. అది డాడీ నంబర్. 9849. నోరు మూసుకునేదో నెంబర్. స్టూపిడ్. సిద్ధు ఎంత మంచివాడో తెలుసా? వీలైతే 4 మాటలు అన్నాడు. నీలా ఎప్పుడు నన్ను తిట్టలేదు. నీకు నా నంబర్ ఇవ్వను పో. నీతో మాట్లాడొచ్చా? ఈ రోజంతా బ్యాడ్ డే. మీకు కూడా అలాగే ఉంది కదూ? విషయం ఏంటంటే నేను సిద్ధు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు. ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అప్పుడు అందులో ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. మా ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ సిద్ధు వాళ్ళ ఇంట్లో గుంపులుగా జనం ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు. అక్కడుంటే లైఫ్ లో నటించాల్సి వస్తుందేమో అని భయంతో వచ్చేసాను. గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ లాగే వచ్చేసాను. 1 మినిట్. సిద్ధునే చేశాడు, మొత్తం సిద్ధునే చేశాడు. ఇంకా అర్థం కాలేదా నీకు? చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సిద్ధు వల్ల. ఈ డ్రెస్ సిద్ధుని సెలెక్ట్ చేశాడు. వాడే సూపర్ అంటాడు. నన్నే కన్విన్స్ చేసేస్తాడు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. ఏ హాసిని రారా, కూర్చో, క్యారం బోర్డ్ ఆడదామంటాడు. నేనేదో ఆడాలనుకుంటాను, సిద్ధు నన్ను గెలిపించాలనుకుంటాడు. ఏ హాసిని, వైట్ కొట్టు, బ్లాక్ కొట్టు, క్వీన్ జాగ్రత్త అని నా చెయ్యిలా పట్టుకొని నా ఆట కూడా సిద్ధువే ఆడితే నేనెందుకు సార్ ఆడటం? చివరికి బీర్ ఎలా తాగాలో కూడా సిద్ధువే నేర్పిస్తే గొంతు దిగడం లేదు సార్. కిక్ అసలు ఎక్కడం లేదు. ఇరవై 24 ఏళ్లుగా సిద్ధు చేయి ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టి ఇప్పుడు నా చేయి కూడా ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టమంటున్నాడు. అందుకే సిద్ధుని వదిలేసి వచ్చేసాను.
లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతీల లవ్ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళెందుకు విడిపోయారో నాకు క్లారిటీ లేదు. మీరు సిద్ధు విడిపోవటంలో పెద్ద క్లారిటీ ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే, రేయ్, నాకు క్లారిటీ కావాలి. హరిప్రియ తెలుసా? చెప్పండి. హరిప్రియ తెలుసు సార్. ఎక్కడుంటుంది? నాకెందుకు తెలియదు, కొండ మీద ఉన్న పెద్ద బిల్డింగ్ హరిప్రియ వాళ్ళదే సార్. థ్యాంక్స్ రా, పట్టుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నిజంగా టిప్పు సుల్తాన్ సార్. అలా గుద్దేసి వెళ్ళిపోతే కొమ్ములు రావా? కొమ్ములు వస్తాయా? అవును బాబు, ఇంకోసారి గుద్ది వెళ్ళు. గుద్దితే నొప్పి వస్తుందేమో. గుద్దకపోతే కొమ్ములు వస్తాయి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. పిచ్చెక్కిస్తా. స్పృహ తప్ప.